శీఘ్రం అనే మాట ఎక్కువగా తమిళ్లో మనం వింటూ ఉంటాం. శీఘ్రమే వాంగ, శీఘ్రమే పోంగ అంటే వెంటనే, వెంటనే నీకు స్వస్థత కలుగున అర్థం. దేవుడు నిన్ను స్వస్థపరచాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ఆ స్వస్థత పొందాలి, విడుదల పొందాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఏంటది? పేదల పట్ల ఎలా ఉన్నావు? కనికరం ఉందా? దిక్కులేని వారిని చూసి ఎగతాళి చేస్తున్నావా? వారిని బాధిస్తున్నావా? అలాంటి మనసు కలిగి ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ప్రయోజనం లేదు. మరి యెషయా గ్రంథం 58:8 ఈ విధంగా రాయబడింది: నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండాటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నువ్వు చేసిన ఎడ్ల నీ వెలుగు వేకుచుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా. మీకోసం తాజా వినోదం. పిల్లడి గురించి మరీ ఎక్కువ కంగారు పడుతున్నావు. ఆయనకి ఇష్టమైన ఉపవాసం గురించి మాట్లాడే ముందు మీరు ఉపవాసం ఉంటారు, తర్వాత గుద్దులాడతారు, కొట్లాడుకుంటారు, మీ పనివారితో కష్టమైన పనులు చేయిస్తారు, మీరు వ్యాపారాలు ప్రయాణాలు చేస్తుంటారు. అది నాకు ఇష్టమైన ఉపవాసం కాదు. ఒకడు తన శరీరమును అలా శ్రమ పెట్టుకోవడం దేవుని చిత్తము కాదు అంటున్నాడు. ఒక దగ్గర ప్రభు అంటాడు, మీరు ఉపవాసం చేయించున్నారు కానీ మీ కంఠధ్వని ఎక్కడ వినబడుతుంది? కాబట్టి ఉపవాసం చేయనప్పుడు మన కంఠధ్వని పరమందున్న దేవునికి వినబడేలాగా ప్రార్థన చేయాలి. ప్రార్థించుట 5వ కీర్తన 3వ వచనం, నా కంఠ స్వరం నీకు వినిపిస్తాను దేవా వేకువజామున అన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయగలిగితేనే ఉపవాసం ఉండాలి. ప్రార్థన చేయడానికి టైం లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు, కానీ నేను ఉపవాసం ఉంటాను. ఉపవాసం వల్ల ఎవరికి ప్రయోజనం? దేవుడు అంటాడు, అటు ఉపవాసంలో నాకు ఆనందం లేదన్నాడు. కనుక మీరు ఉద్యోగానికి వెళ్తున్నారా? అయితే ఖచ్చితంగా భోంచేసి వెళ్ళండి. పని ముగించుకొని వస్తారా ఇంటికి? సాయంకాలం మీకు ఖాళీగా ఉంటుందా? నైట్ ఫాస్టింగ్ చేయండి. అప్పుడు 40 నైట్స్ ఫాస్టింగ్ ప్రేయర్ మీరు చేయొచ్చు. యేసు ప్రభువు 40 రాత్రులు 40 పగళ్ళు అని ఫాస్టింగ్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మోషే ఫాస్టింగ్ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో అపోస్తుల గారి 13వ అధ్యాయం 1-5 వచనం వరకు అపోస్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తిమోతి తరచుగా నీళ్లు మాత్రం తాగేవాడంటే ఫాస్టింగ్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తులైన పౌలు కూడా ఉపవాసముల చేతను జాగారముల చేతను నేను ప్రార్థనలో గడిపానన్నాడు. కన్నీళ్లతో ప్రార్థన అనేది ఉంది. దేవుని భక్తులు విశ్వసించి ప్రార్థిస్తున్న మనం ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే మంచిదే. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థనలో ఉండడానికి టైం కేటాయించండి. దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. ఈ లేఖనాన్ని పాటిస్తున్నప్పుడు ప్రభువైన దేవుడు శీఘ్రముగా మీకు స్వస్థతనిస్తాడు. ఇమ్మీడియట్లీ మే గాడ్ హీల్ యూ అండ్ బ్లెస్ యూ అండ్ సెట్ యూ ఫ్రీ. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. ఈ కీర్తన తర్వాత మనం వాక్య ధ్యానంతో ప్రార్థన చేసుకుందాం.